హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ కూడా కౌశిక్ స్కూల్కి వెళ్ళిపోయాడు. బున్నబాబుని అయితే వాక్కి తీసుకెళ్దాము లాన్లోకి అని చెప్పి జస్ట్ అలా 2 అడుగులు వేసాను. వెంటనే మొన్న వెళ్ళొచ్చాడు కదండి స్కూల్కి, వాడికి అలవాటు అయిపోయింది. అంటే ఆ రైడ్ ఇష్టము. వచ్చేసి గబా గబా నన్ను నడిపించుకుని వచ్చి ఆ పజరో వెహికల్ ఎక్కైతే వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత దిగడానికి ఫుల్ నాటకాలు ఆడతాడు, చూడాలి. ఇది మా గేటు పక్కన కార్నర్ అండి. రోజు చెప్తాను పనమ్మాయికి, ఇక్కడ వాటర్ నిల్వ ఉంచి మాకమ్మ ఊడ్చేసి అని చెప్పి, సరే అమ్మ అంటారు, వెళ్ళిపోతారండి. వెళ్ళిన తర్వాత చూసుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి జరుగుతున్న డ్రామా. ఇంకా వీళ్ళని అడిగే బదులు మనం ఊడ్చుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. రోజు ఈ మందార చెట్టు అబ్బా ఇంత పైకి వెళ్ళిపోయింది, ఆ పూలు అందట్లేదే అంతగా బాధపడిపోతూ ఉంటాను. దేవుడు నా మొర విన్నట్టున్నాడండి. ఈరోజు ఇదిగోండి కిందే ఒక పువ్వు పూసింది. కాకపోతే ఇది ఆ చెట్టు కాదు, పక్కన చెట్టు అనమాట. రాత్రి అన్నట్టు ఒక తమాషా జరిగిందండి. నాకు కల వచ్చిందనమాట. ఏమని, ఈ పెద్ద మందార చెట్టు గాలి దుమారం వచ్చి ఆ కొమ్మ విరిగి పడిపోయిందంట కింద. అయితే నేను ఆ కొమ్మను అంటండి ఇదిగో ఈ ప్లేస్లో దీని పక్కన ఇక్కడ నాటానంట. అది బతికిందంట. ఇంకా నా ఆనందం చూడాలి. అమ్మ నేను నాటిన కొమ్మ బతికింది అని రెచ్చిపోతున్నా పొద్దున్నే లేచి. నిద్రలేసాక రియలైజేషన్ ఏంటంటే అది కళ అని చెప్పి. అమ్మో ఈ చెట్టు ఇరిగితే నిజంగా ఇరిగితే మటుకు తెగ బాధపడిపోతానండి. మరి ఇవాళ అయితే గురు పౌర్ణమి కదండి. గబగబా పైకి వెళ్ళి గబగబా ఫ్రెష్ అయిపోతే బాబాగారి గుడికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని అయితే రావాలి. అండ్ తర్వాత మా పెదనాన్నగారి పెదకర్మ సెరమనీ ఉందండి, అక్కడికి వెళ్ళాలి. తర్వాత నా డే ఎలా ఉంటుందనేది ర్యాండమ్గా చూపిస్తూ ఉంటాను, చూసేయండి. క్రిష్ గాడు బెడ్ కాఫీ తాగిద్దండి. దానికి ఈ ఫిల్టర్ కాఫీ ఇవ్వండి డే స్టార్ట్ అవ్వదు. సేమ్ మాకు మళ్ళీనే చిన్నప్పుడు నేను తాగేదాన్ని, ఇప్పుడు దానికి ఇస్తున్నాను. ఇంకా మాకు ఇప్పుడు మేము మామీస్ కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ప్రశాంతంగా తాగుతాము. వీళ్ళు ఇంకా టీన్స్ కాబట్టి హ్యాపీగా బెడ్ మీద ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫ్యూచర్ అంతా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు ఆ లగ్జరీ అనేది మనం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో మొన్న ఈ మధ్య ఒక చిన్న ఫ్రిడ్జ్ కొన్నాం కదండి, సరిపోవట్లేదు కిందన్న ఫ్రిడ్జ్ అని. సో దానికి సంబంధించిన బాక్స్ అనమాట. మా వారు ఎన్ని రోజుల ఉంచుతావు దీన్ని అని చెప్పి నిన్నో మొన్న కింద వేస్తారు ఒక 2 days బ్యాక్. ఇంకా అది ఇంకా వెళ్ళట్లేదు బయటకని గొడవ అనమాట పొద్దున. ఈ పని వాళ్ళు ఏమో ఇవ్వనప్పుడేమో తెగ అడుగుతారు, అమ్మ తీసుకుంటా అని. తీసుకెళ్ళండి అన్నాక తీసుకెళ్ళరు. అదే మరి వెరైటీ అంటే. అబ్బా ఎంత బాగుంటుందో పొద్దున ఇంత ఎండ చూస్తే. ఎందుకంటే స్పెషల్లీ బట్టలండి అస్సలు ఆరవు. వర్షాకాలం అటు ఇటు ఆరిన బట్టలు వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మా చిన్నతనంలో అయితే మా అమ్మ ఇస్త్రీ చేసి మడతేసేదండి. ఎంత టైం పట్టేదో అసలు. ఇవాల్టి నా గురు పౌర్ణమి పూజ అయితే ముగించానండి. లైక్ ఇంట్లోనే స్పెషల్ డేస్లో అయితే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటాను. లక్కీగా మా మెయిడ్ పాపం రెగ్యులర్గా దేవుడి రూమ్ చాలా నీట్గా తుడిచి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇదివరకు నేనే క్లీన్ చేసుకుని నేనే పూజ చేసుకునే టైంలో కాస్త ఆలస్యం అయ్యేదండి. ఇప్పుడు అలా కాకుండా టైం కనే అయిపోతున్నాయి. ఈ మధ్య ప్రోటీన్ రిచ్ అని మా ఇంట్లో అందరికీ ప్రోటీన్ ఫోబియా పట్టుకుందండి. సో బాబుకి అయితే ఏదో ఒక గింజల కూరలో పనీరో చేసి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. అండ్ మరి మేమేం తినాలి, రోజు అవి మనం తినలేం కదా పొద్దున్నే. అందుకని రెగ్యులర్గా పెసరట్టు అయితే వేస్తున్నాను. హెల్త్ వైజ్ కూడా మంచిగానే అనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఈరోజు గురు పౌర్ణమి అని జెప్టోలో కొబ్బరికాయ తెప్పించానండి. అసలు చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. మళ్ళీ దానిపైన పీచ్ ఎంత ఉందో చూడండి. ఒక్కొక్కటి 45 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. జెప్టోనే కాదండి, బిగ్ బాస్కెట్లో కూడా సేమ్ పరిస్థితి. మరి కొబ్బరికాయలకి ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందో అర్థం కావట్లేదు. లోపల మొత్తం ఈ హస్క్ అంతా తీసాక చిన్న బత్తాకాయ సైజులో ఉందన్నమాట. చిన్న స్వీట్ లైమ్ సైజులో అంత చిన్న కొబ్బరికాయ, బట్ లోపల ఫ్రెష్గానే ఉంది. నేను క్రిష్ గారు బాబాగారి గుడికి వెళ్తున్నామండి. ఈరోజు థర్స్డే, అందులోనూ గురు పౌర్ణమి కదా. సో అయితే ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం దానికి అలవాటు. ఎఫ్ఎంలో పాట 2 నిమిషాలు కూడా వినదనమాట. దాని ఫోన్లో ఉన్న దాని ఫేవరెట్ సాంగ్స్ మాత్రమే రావాలి అనుకుంటుంది. అనుకోకుండా ఈ ప్యానెల్ పనిచేయలేదనమాట. టపా 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 దాని తల మీద బాధింది, అయినా రాలేదు. ఇక్కడ ఇదిగోండి ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ ఏదో ఇప్పుడు ఆ సౌండ్ విన్నారా, అక్కడ పే చేసింది అనమాట. స్వీట్ షాప్కి వచ్చాము. సో పాలకోవా తీసుకురమ్మా అని పంపించాను. ఇక్కడ ఇది ఉంది కదండి కార్ కీస్ తోటి మొత్తానికి ఇక్కడ ఏదో ఓపెన్ చేసి ప్యానెల్ని రీస్టార్ట్ చేసి దాని పాటలు కనెక్ట్ చేసుకుంది. అస్సలు కాంప్రమైజ్ అవ్వరు చూడండి పిల్లలు అసలు. ప్రతిసారి ఎవ్రీ థర్స్డే గుడికి వెళ్ళేటప్పుడు రొటీన్ అండి. అదిగోండి తీసుకొచ్చింది. ఏం తెచ్చావమ్మా? పాలకోవానా? ఎల్లో ఆర్ వైట్? ఉంటుందమ్మా, కేసర్ పేడ అంటారు. ఫ్రెష్ అంట. ఓకే ఫ్రెష్గా తెచ్చిందంటండి.
సరే టెంపుల్కి వెళ్ళి తర్వాత ఎలా ఎలా డే ఉంటుందో చూస్తూ ఉండండి. బాబా గారు ఎవ్రీ థర్స్డే స్పెషల్గానే ఉంటారండి. ఈరోజు అయితే ఇంకా మరి ఫెస్టివల్ కదా, చక్కగా గుడి బయట టెంట్ అది వేశారు. లోపల ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా ఏంటి, ఎలా ఉంటుందో చూసేద్దాం. గుడి లోపలికైతే వచ్చేసామండి. ఇది ధుని భాగం అనమాట. ఈ గట్టులాగా ఉంది కదా, ఫస్ట్ వినాయకుడి దర్శనం, అలాగే నెక్స్ట్ కాస్త ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ టర్న్లో బాబా గారు చక్కటి దీపాలు వెలుగుతూ దర్శనం ఇచ్చాయి. అండ్ ఇంకాస్త ముందుకు వెళ్ళాక చూసారా రామ్ దర్బార్ అండి. రాముల వారు, సీతమ్మ, హనుమయ్య వీళ్ళందరూ దర్శనం ఇస్తారు. అండ్ ఫైనల్లీ ఒక రౌండ్ తిరిగేసరికి మళ్ళీ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ధుని దగ్గరికి వస్తాము. అక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. అండ్ టెంపుల్ లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ తులసమ్మ అండి, ఎంత బాగుంటుందో ఫ్రెష్గా. ఇదిగోండి రష్ చూసారా, మామూలు గురువారాలు అయితే అలా పెద్ద విఐపి లాగా టపటపటపా వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడ ఈ గుడిలో నాకు ఇష్టమైన థింగ్ ఏంటంటే పైన గర్భగుడిలోకి వెళ్ళి బాబాగారి విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చుని మనము దండం పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే ఆయన పాదాలకి సేవ చేసుకుంటూ ఉంటారండి, ప్రెస్ చేస్తూ. చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ నేను కూడా చేస్తుంటాను వీలైనప్పుడల్లా. అండ్ అవి చూసారా బాబాగారి అలంకరణ వస్తువులు ఎంత బాగున్నాయో. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ గుడి మెయిన్ ఎంట్రన్స్ పక్కగా ఇక్కడ మళ్ళా లోపల వినాయకుడు ఉన్నారండి. అండ్ పైన ఆయన ఫాదర్ శివయ్య కూడా ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం రామ్ దర్బార్ అండి. విడి రోజుల్లో కూడా చక్కగా అందంగా ఉంటాయి ఈ విగ్రహాలు. అండ్ ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇంకా లైన్ చాలా సిస్టమేటిక్గా, జనాలు ఇంతమంది ఉన్నారు, ఎప్పటికవుతుంది దర్శనం అనుకున్నాను. బట్ వెరీ స్మూత్గా అలా సాఫ్ట్గా ముందుకెళ్ళిపోయామండి. మరి బాబాగారి టెంపుల్ అంటేనే అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదే నాకు ఇష్టమైన ఫీచర్. ఇక్కడ సరస్వతి అమ్మవారు ఉన్నారు, నా ఫేవరెట్ కృష్ణయ్య అండ్ హనుమయ్య. అండ్ బాబాగారికి బాయ్ చెప్పేసుకున్నానండి. బయటకు వచ్చే క్రమంలో తీసిన వీడియో చాలా కష్టంగా ఉంది. ఆ లోపల అయితే తీయడానికి వీలవలేదు, అంటే ఆయన ముందు నుంచుని. సరే బయటకు వచ్చిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తానంటే చాలా రష్ ఉంది మమ్మీ, నేను కార్లో కూర్చుంటా అని వెళ్ళిపోయింది. యాక్చువల్గా గుడి ముందు భాగంలోనే ఎక్కువ మంది ఉన్నారండి, వెనక పక్క పెద్ద క్రౌడ్ ఏం లేదు. బట్ నాకెందుకో మనసు ఒప్పదు, ప్రదక్షిణం చేయకుండా వెళ్ళలేను. సో గుడి చుట్టూ కూడా రాముల వారి పట్టము, దత్తాత్రేయ స్వామి వారి ఫోటో, అలా చక్కటి ఫీల్ వచ్చేలాగా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇది కొబ్బరికాయలు కొట్టే జోన్ అనమాట. ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ముగ్గురు దేవతామూర్తుల ఫొటోస్ అయితే కనిపిస్తాయి. నా ఫేవరెట్ పులిహార ప్రసాదం తీసుకుని అయితే బయలుదేరి కారెక్కేసాను. ఇదిగోండి బ్యానర్ ఇలా ఉంది బయట. పులిహార తీసుకుని రమ్మా అంటే వచ్చేసిందండి, ఏం అక్కర్లేదని. నేను తెచ్చింది మటుకు ఎలా తింటుందో చూడండి. నుండి ఆ టెంపుల్లో ఉన్న క్రౌడ్ చూసి అమ్మో ఎంత టైం అవుతుందో అనుకున్నాను. బట్ ఎక్కడా కూడా ఇబ్బంది లేదండి. నార్మల్ టెంపుల్స్ సంగతి నాకు తెలియదు, కానీ బాబాగారి గుడిలో అయితే చాలా ప్రశాంతంగా, ఎవరిని ఒకరినొకరు తోసుకోకుండా చక్కగా ఒక డిసిప్లిన్లో లైన్ అంతా కదిలింది. అండ్ ఫాస్ట్గా దర్శనం అయితే అయిపోయిందండి. మొత్తానికైతే మా కమ్యూనిటీని రీచ్ అయిపోయామండి. మీకు ఎప్పుడు ఇలా డ్రైవ్ చేస్తూ చూపించలేదు కదా, అదిగోండి డ్రైవ్ చేస్తూ తీసిన వీడియో. థర్డ్ లైన్లో మా హౌస్ అయితే ఉంటుంది. అలా ముందుకు వెళ్ళి మా కమ్యూనిటీ మొత్తంలో 2 పజరోస్ అండి, ఒకటి మాకుంది, ఒకటేమో మిడిల్ లైన్లో ఉంది. హాయ్ అండి, నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువులందరి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉందండి, ఈవెంట్. సో అక్కడికైతే రెడీ అయ్యి అమ్మ నేను వెళ్తున్నాము. మా బున్నుగాడికి ఇంట్లో అందరూ నేను చీర కట్టుకుంటే అబ్బా ముచ్చటగా ఉన్నావు, చక్కగా ఉన్నావు అంటారు. ఒకే ఒక పర్సన్ ఎవరికైతే నచ్చదో అది మా బున్నుబాబు అండి. ఎందుకంటే చీర కట్టుకుంటే అమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనే టెన్షన్ వాడికి. జస్ట్ ఒక గంట సేపు అలా వెళ్ళొచ్చినా ఎంత ప్రేమ కార్ చేస్తున్నాడో చూడండి అసలు.